కారణం బాగుంటే దుర్వ్యసనాలు రావు, సద్వ్యసనాలే వస్తాయి. ఎవరితో సాంగత్యం చేయాలి? ఒకవేళ మనలో ఏమన్నా బలహీనతలు ఉన్నాయనుకోండి, ఇలాగే ఆడ మగ బలహీనతలు, బద్ధకాలు, లేవకపోవడము, అప్పుడు మన క్లాస్మేట్, మన రూమ్మేట్ని ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటే బాగా చురుగ్గా ఉండి పెందరాళ్ళే లేచి సంధ్యావందనం చేసుకునేవాడు ఎంచుకోవాలి. సంధ్యావందనం ఇవ్వాలి. ఈ కాలేజీలో వస్తుంటే నాకు 2 బ్రాహ్మణులు మంత్రపూర్వకంగా స్వాగతం చెబితే కాలేజీ వారు మా విద్యార్థులండి అంటే పరవశించిపోయానమ్మా, నేను పరవశించిపోయాను నిజంగా. బీటెక్ ఎంటెక్ చదివే విద్యార్థులు ఎవరో నామాలు పెట్టుకుని పంచగట్టుకుని ఉండరమ్మా. అలా ఉంటే అమ్మాయిలు ప్రేమించరు కదా. గొట్టంపేట వేయాలి, సిగరెట్ నోట్లో ఉండాలి, స్టైల్గా ఊదాలి, అవి వారికి లేవు. వారి గురువులు వారిని ఏ సంప్రదాయంలో పెంచారో ఆ సంప్రదాయంలో వారు ఉండి నాకు స్వాగతం చెప్పారు. నేను పరమానందపడ్డాను, నిజంగా పరమానందపడ్డాను ఆ స్వాగతానికి. కులవృత్తి ఎందుకు మానాలి మనం? అది దైవం. వేదం ఊరికే వస్తుందా? నేర్చుకుంటే వచ్చేస్తుందా? నీ బీటెక్కి నీకు ఉద్యోగం ఇస్తుందో లేదో చెప్పను. వారి వేద విద్య వారికి ఉద్యోగం ఇస్తుంది గ్యారంటీగా. హాయిగా బతుకుతారు. భగవత్ సేవ, మామూలు జీవితంతో పాటు భగవత్ సేవ. ఎందుకు మానాలి మన వృత్తుల్ని? అది మానేసేసి అందరూ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి అమెరికా వెళ్ళిపోతాం. ఏం చేస్తారు? అందరినీ ఇప్పుడు తిప్పి పంపిస్తున్నారు విమానాల్లో. మరి వేదం వాళ్ళని ఎవరైనా తిప్పి పంపరు. గౌరవంగా అక్కడికి పిలిచి 10 రోజులు అట్టి పెట్టుకుని సకల సౌకర్యాలు చేసి లక్షలు ఇచ్చి పంపిస్తారు. అర్చకులు వెళ్ళినా సరే అమెరికాకి కళ్యాణం చేయించండి, లక్షలు ఇచ్చి పంపిస్తారు. ఏ వృత్తి గొప్పది? ఎందుకు కుల వృత్తులు మానేశాం? అందరూ ఒకే చదువు, ఒకే విద్య, ఒకే భాష. ఏమిటి దరిద్రం? అంత పోటీ పెరిగిపోయింది విపరీతంగా, ఆత్మహత్యలు పెరిగే, ఉద్యోగాలు లేక. దీనికి పరిష్కారం ఏన్షియంట్ విజ్డమ్. ఉత్తమ జీవితం కోసం విద్య, కానీ నీ ఉద్యోగం కోసం విద్య కాదు మిత్రమా. కీటో అపి సుమనస్సంగాత్ ఆరోహతి సతాం శిరక అశ్వాపి యాతి దేవత్వం మహద్భి సుప్రతిష్ఠితం. ఎవరితో సాంగత్యం చేయాలి? మనలో లోపాలు ఉండొచ్చు. లోపం లేని మనిషి లోకంలో ఉండడు. లోకం అనే మాటకి సంస్కృతంలో లోపం అని అర్థం. ఎందుకంటే లుక్ అనే ధాతువు నుంచి వస్తుంది. లుక్ అంటే లోపం. లోకంలో ఉండకపోతే లోకేశ్వరుల్లో ఉంటుందా? లోకేశ్వరుల్లో లోపం ఉండదు. లోకంలో ఉండేది లోపమే. ఆ లోపం నీలో లేకుండా చూసుకో, అంతే. కీటం ఉంది, పురుగు. అది మామూలుగా మన శిరస్సు మీదకి రాగలదా? రాలేదు. కానీ పువ్వులో చేరుతుంది పురుగు. ఆ పూలదండను మనం ధరించాం, ఆడాళ్ళు మగవాళ్ళు. అక్కడ పువ్వుతో పాటు పురుగు కూడా మన శిరస్సు మీదకి ఎక్కింది. పువ్వుతో పాటు పురుగు కూడా దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది. అంటే ఆ కీటం పువ్వుతో స్నేహం చేసిందమ్మా. అందుకని భగవత్పాదాల దగ్గరికి వెళ్ళగలిగింది. మనలో కీట బుద్ధులు ఉన్నాయి, పొరపాటుని చెడు బుద్ధులు ఉన్నాయని మనకి అనిపిస్తే ఎవరికి చెప్పకూడదు. ఇలా అనిపిస్తుంది ఏమిటి అన్నదో, అది మానవ సహజం. అవన్నీ చెప్తే లోకు కట్టేస్తారు. ఆత్మన్యూనతాభావం వస్తుంది. 4 సార్లు అనే 4 అనేసరికి డిప్రెషన్ వస్తుంది. ఎందుకని చెప్పాలి? నువ్వు నీ బలహీనతనే నువ్వు చెప్పొద్దు. నువ్వు బలాన్ని గురించి అహంకారంగానూ మాట్లాడదు. ఉన్నదేదో చూసుకో. వెంటనే పురుగు పువ్వులో చేరినట్టుగా మంచి వాళ్ళతో మనం స్నేహం చేస్తే వాళ్ళతో పాటు మనకి గౌరవం దక్కుతుంది. పువ్వుతో పాటు పురుగు గౌరవించబడింది. అంతేకాదండి, దేవాలయాల్లో విగ్రహాలు ఎలా వచ్చాయండి? అశ్మ అపి యాతి దేవత్వం భగద్భి సుప్రతిష్ఠితం. అశ్మ అంటే రాయి. ఒక రాతిని పట్టుకుని చెక్కి దాన్ని పవిత్రం చేసి 7 రోజుల పాటు ప్రతిష్ఠ చేసి, ఓ రోజు నీళ్లలో ఉంచి, ఓ రోజు పాలల్లో ఉంచి, ఓ రోజు ధాన్యంలో ఉంచి, ఓ రోజు నవరత్నాల్లో ఉంచి, అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు ఇది దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాలు పెడుతున్నావా లేదా? రాయి దేవుడయింది, మనిషి ఎందుకు దేవుడు కాదండి? అర్థం లేని మాట. హిందూ సంస్కృతిలో ఉండే గొప్పతనం అమ్మా ఇది. రాయి దేవుడు అవుతోంది నీ దేవాలయాల్లో గమనించుకో. నువ్వు రాయివి కాదు కదా, మనిషివి. ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఎంత బ్రాహ్మణులు, ఎంత పండితులు, ఎంత మంత్రవేత్తలా కానీ మనిషి ప్రతిష్ఠించిన రాయి దేవుడైనప్పుడు దేవుడు ప్రతిష్ఠించిన మనిషి ఎందుకు దేవుడు కాడండి? దేవుడు ప్రతిష్ఠించాడు కదా మన్ని. ఋషి సూక్తం చెబుతోంది కదా, బ్రాహ్మణోస్య ముఖమాసీర్ బాహూరాజిన్యకృత ఊరూతశ్చేద్వైశ్య పద్భ్యాగం శూద్రో జాయత చక్షో సూర్యో జాయత చంద్రమా మనసో జాతక. మనిషిని ఎవడు ప్రతిష్ఠ చేశాడు? దేవుడు. మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నా. దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కదా. నీలో ఉండే దేవుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు. దెయ్యాల ఆలోచనలన్నీ ఒత్తిడి కమ్మేస్తున్నాయి మన్ని. దాన్ని పోగొట్టుకోవచ్చు, విధానం ఉంది. పురుగైనా పువ్వుతో స్నేహం చేయడం వల్ల దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది, స్త్రీల శిరస్సులను అధిరోహించింది. రాయి అయినా విగ్రహంగా ప్రతిష్ఠ అయ్యేసరికి దేవుడైంది అది. అంచేత నువ్వు శిలని శిల్పంగా మార్చుకోవచ్చు మిత్రమా, అభ్యంతరం వెళ్ళా. కాకపోతే
దానికి 3 అద్దాలు చూసుకోవాలి. 3 అద్దాలు. చైనాలో విద్యాలయాల్లో 3 అద్దాలు పెడతారట, యూనివర్సిటీల్లో ముఖ్యంగా. కొన్ని దేశాల్లో విద్య ఎందుకు బాగుందో, మన దగ్గర ఎందుకు తగలబడిందో గమనించండి. 3 అద్దాలు పెడతారట చైనాలో యూనివర్సిటీలో. విచిత్రం ఏంటంటే అందులో ఒక అద్దం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు వెనకాల ఏం మ్యాజిక్ చేశారో కానీ ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారో చూపిస్తుందట ఆ అద్దం. మాయాబజార్లో మాయాదర్పణలాగే ఒక అద్దం ఏం చేస్తుందంటే ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో చూపిస్తుందట. అంటే మనం అందంగా తయారై అక్కడికి వెళ్ళామనుకో, ఆ అద్దం ఏం చూపిస్తుందంటే ముక్కో మూతో వంకరగా చూపిస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు అలా అనుకుంటున్నారు మన గురించి, నిజంగా వంకరగా లేదు. రెండో అద్దం ఏం చేస్తుందంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావో చూపిస్తుందట. మన గురించి మనం ఒకసారి గొప్పగా ఊహించుకుంటాం. నాకు కొంచెం జుట్టు తెల్లబడింది కానీ నాకు చాలా బ్యూటిఫుల్, అలాగే చూపిస్తుంది. అది నువ్వు అనుకుంటున్నావు కదా. ఒక అద్దం ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో చూపిస్తుంది. రెండో అద్దం నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో చూపిస్తుంది. మూడో అద్దం ఏమిటో తెలుసా? ఈ రెండు చూపించదు, అసలు వాస్తవం ఏమిటో అది చూపిస్తుంది. ఆ 3వ అద్దం మనకి ముఖ్యం. చైనాలో ప్రతి విశ్వవిద్యాలయంలో ఈ 3 అద్దాలు ఉంటాయి, కింద ఈ వ్యాఖ్యానాలు ఉంటాయి. నీ గురించి ఏమనుకుంటున్నారో చూడు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో చూడు, ఇంకోటి అసలు వాస్తవం చూడు. ఈ 3 కొటేషన్లు కింద ఉంటాయి. అంటే మనకి ఏది ముఖ్యం? వాస్తవం ఏదో అది ముఖ్యం. నీ గురించి ఇతరులు అనుకునేది సరైనది కాదు, నీ గురించి నువ్వు అనుకునేది కూడా సరైనది కాదు. మనం ఒక్కసారి ఉత్సాహంగా ఉంటే మన గురించి చాలా గొప్పగా ఊహించుకుంటాం మనం. అదే కొంచెం నిరుత్సాహం రాగానే అయిపోయింది నా బతుకు, మొదటి నుంచి ఇంతే, ఇది కూడా తప్పే. మొదటి నుంచి ఇంత కాదు. మనిషిలో పెద్ద లోపం ఏంటంటే ఒకటి ఏదన్నా ఘటన ఇంట్లో దుఃఖకరమైనది ఒకటి జరిగింది అనుకోండి, అంతకుముందు వారంలో జరిగింది అనుకోండి, 3 నెలల బట్టి నాకు అన్ని ఇలాగే జరుగుతున్నాయి, చాలా మంచి కూడా జరిగింది నువ్వు చూడట్లా. వీడి కర్మగాలి ఈ జరిగిన ఘట్టం మంగళవారం జరిగింది అనుకోండి, వరుసపెట్టి 2 మంగళవారాలు ఎందుకు, వీడికి మంగళవారం సెంటిమెంట్ పట్టుకుంటుంది. మంగళవారం వచ్చేసరికి ఉణికిపోతూ ఉంటాడు. ఇక్కడ మంగళవారంలో లేదు, నీ బుద్ధిలో ఉంది. ఇక్కడ ఈ వారాల సెంటిమెంట్ ఏంటంటే దరిద్రం. ఇక్కడ ఇవి మనం పెంచుకుంటూ ఉంటాం. మరి సుఖాలు కూడా బోళ్ళు వచ్చాయి కదా, అవి ఎందుకు పెంచుకోవు? సుఖ దుఃఖ మిశ్రమమేనండి జీవితం. సుఖం లేకుండా దుఃఖం ఉండదు, దుఃఖం లేకుండా సుఖం ఉండదమ్మా. దాన్ని గమనించుకోగలగాలి ఖచ్చితంగా. అలా ఉంటే ఈ అద్దాలు మనకి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయో చూడండి. అందువల్ల మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మనం చెడ్డ ఆలోచనలు పొరపాటును కొన్ని ఉన్న మంచి వాళ్ళుగా మారతాం. అంతేకాదు, మంచితనం అనేది మనలో ఉంటే చిన్న గుణం కూడా ప్రకాశిస్తుంది. దానికి ఏన్షియంట్ విజరం ప్రాచీన కాలంలో ఒక మంచి పద్యం చెబుతారు. మంచి గుణములు గల ఎట్టి మనుజునందు స్వల్ప గుణమైన ప్రకాశంబునందు. మంచి గుణములు గల ఎట్టి మనుజునందు స్వల్ప గుణమైన అది ప్రకాశంబునందు. శ్వేతగిరి శిఖరంబుపై సీతకరుణి కిరణ జాలంబు మెరయిడి పొరయుకరణి. శ్వేతగిరి శిఖరంబుపై సీతకరుణి కిరణ జాలంబు మెరయిడి పొరయుకరణి. మంచి మనిషి, మంచి గుణాలు కొన్ని మనలో ఉంటే, కనీసం ఒక 5-6 మంచి గుణాలు ఉన్నాయనుకుందాం, అప్పుడు ఆ తర్వాత ఉండే గుణం చిన్న మంచి గుణమైనా దానికి పెద్ద ప్రచారం వస్తుంది. మంచి గుణములు గల ఎట్టి మనుజునందు స్వల్ప గుణమైన అది ప్రకాశంబునందు. ఎందుకని మంచి గుణాలు కొన్ని ఉన్నాయి, 10-15. తర్వాత ఉన్నది ఏదో గుణం ఉంది. ఆయన పొద్దున్న రోజు 5ంటికి లేస్తారండి, అదెంత గొప్ప విషయమేం కాదు. పని బట్టి లేచాడు ఆయన, ఆఫీస్ ఉంది కాబట్టి లేచాడు. ఆదివారం లేవడం, కానీ ఆ ఆదివారం లేవన విషయం ఎవడూ చెప్పడండి. రోజు అంతేనండి, రోజు అంతే. అంటే ఇన్ని మంచి గుణాలు ఉండడం వల్ల ఈ గుణం దానికి జోడింపై మరింత ప్రకాశం. మీరు సోషల్ మీడియాలో కామెంట్స్ గమనించండి. మొదట 5-6 ఏం పెడతారో మిగిలిన సన్నాసులు అందరూ అవి పెడతారు. చూసుకోండి మీరు లెక్క. నేను ఎందుకు అసలు వాటికి వేసి చూడండి. నేను ఇంకోటి ఇంకా అజ్ఞానులు ఉన్నారు, అసలు ఏం చూడరు. ఆ పైన హెడ్డింగ్ దాన్ని బట్టి పెట్టేస్తారు. కొంత ఆ హెడ్డింగ్ అన్ని బోగస్. వాడు వ్యూస్ కోసం పెడుతున్నాడు. అది వీడి వ్యూస్ కోసం ఇతరుల జీవితాలు నాశనం చేస్తున్నాడు. వాడికి డబ్బులు కావాలంతే. అవి మనం చూడటం ఏంటి, అసలు నొక్కకూడదు. అది ఇక్కడ కామెంట్ కూడా చూడకూడదు. పైగా కొంతమందికి ఏమిటంటే కామెంట్ మనం కూడా పెడితే మనకు ఒక గుర్తింపు. నీ కామెంట్ ద్వారా నీ గుర్తింపా? నీ మీద ఎవడన్నా కామెంట్ చేస్తే నీకేం పని అసలు చూడడం, కామెంట్ పెట్టడం? కానీ ఒక పద్ధతి ఏమిటంటే మొదట 10 మంది ఏం పెడతారో దాన్ని బట్టి ఊహించి వినకుండా చూడకుండా, అసలు చెప్పేదే అబద్ధం అయినా సరే అది కూడా వినకుండా వీడు పెట్టేస్తాడు. లోకం దృష్టి అది. చెడు గుణాలు 4 ఉన్నాయనుకోండి, మంచి గుణాన్ని కూడా చెడ్డ గుణమే అంటుంది. ఇప్పుడు ఈ మంచి గుణాన్ని మెచ్చుకోవచ్చు కదా. ఆయన కొంచెం వ్యసనాలు ఉంటే ఉండొచ్చు కానండి. పొద్దున్న మాత్రం 5:30కి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేయకుండా ఆయన సీసా పట్టుకోడండి. అంటే ముందు సంధ్యావందనం చేస్తున్నందుకు నమస్కారం చేయి, సీసా వేసిన తర్వాత. వీడు అలా అంట, ఇంకా సంధ్యావందనం ఎందుకు, సీసా పట్టుకున్నప్పుడు ఈ మాట ఎందుకు? ముందు పని సంధ్యావందనం చేశాడు కదా, సీసా పట్టుకున్నా.
సంతోషించదు అనడండి. 4 గుణాలు చెడు కనపడేసరికి మంచి గుణం కూడా చెడు అవుతుంది. 4 గుణాలు మంచి కనపడేసరికి చెడు గుణం కూడా మంచి అవుతుంది. అందుకని మనలో మంచి గుణాలు పెంచుకోవడం ఒకటే మార్గం. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు? కవిత్వం కదా ఇది. శ్వేతగిరి శిఖరంబుపై శీతకరుని కిరణజాలంబు మెరయిడి పొరయుకరణి. మామూలు చంద్రకాంతి వెన్నెల పున్నమి నాడు భూమండలం అంతా పడుతుంది, అక్కడక్కడ అది కనపడదు. కానీ హిమాలయ పర్వతాల మీద పడిన వెన్నెల బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది. ఎందుకని? అది అప్పటికే వెండి కొండ, మంచు చల్లగా తెల్లగా ఉంది. ఆ మంచు తెల్లగా చల్లగా వెండిలా ఉంటే దాని మీద పడిన చంద్రకాంతి విశేషంగా ప్రకాశిస్తోంది. అదే మన హైదరాబాద్ అబిడ్సి జంక్షన్లో చంద్రకాంతి పగితే బస్సు హారన్ మోజుల్లో మనకేం కనపడదు, వినపడదు. ఒకే చోట చంద్రకాంతి పక్షపాతం ఏం లేదు. అబిడ్సి జంక్షన్కిను హిమాలయ పర్వతాలకి చంద్రుడికి భేదం తెలియదు. పడ్డాడు ఒక చోట, సరిగ్గానే పడ్డాడు. అక్కడ మంచు మీద వెండి మీద పడ్డం వల్ల బాగా ప్రకాశించాడు. ఇక్కడేమో జనం మీద పడ్డం వల్ల, చెత్త మీద పడ్డం వల్ల ఆయన ప్రకాశం కనపడ్డం. ప్రకాశమే, మనకు కనపడడం లేదు. అంచేత మనలో మంచి గుణాలు పెరిగితే తర్వాత ఉన్న చిన్న గుణం, పొద్దున్నే లేవడం, ఏదో కాఫీ టీలు తాగరండి, పాలు తాగుతాయి, ఇలాంటివి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆరోగ్యకరమైనవి. అవి చిన్నవైనా పెద్దవిగా ప్రకాశిస్తాయి. వాటిని మనం పెంచుకోవాలా వద్దా? దయచేసి ఆలోచించండి.